వెల్కమ్ టు మోడీ కేర్. అశ్వగంధ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ రిలీఫర్. అశ్వగంధ అనేది మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. అశ్వగంధలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అశ్వగంధ అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట. అశ్వ అంటే హార్స్, గంధ అంటే ఫ్రాగ్రెన్స్. సో అశ్వగంధాని వింటర్ చెర్రీ అంటాము, ఇంకా ఇండియన్ జిన్సెంజ్ అని కూడా అంటాం. అశ్వగంధలో చాలా ఇంపార్టెంట్ ఫైటోకెమికల్స్ అండ్ స్టెరాయిడల్ లాక్టోన్స్ అండ్ ద ఆల్కలాయిడ్స్ లైక్ విథనాల్స్, విథానిన్, సోమ్నిఫెరిన్ అనే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. సో హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ అశ్వగంధ చూస్తే, అశ్వగంధ ఏం చేస్తుంది అంటే మన బ్లడ్ షుగర్ లెవెల్ని రెడ్యూస్ చేస్తుంది. అంటే ఆప్టిమమ్ లెవెల్లో మనం మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యాంగ్జైటీని, స్ట్రెస్ని డిక్రీజ్ చేస్తుంది. మజిల్ మాస్ యొక్క స్ట్రెంగ్త్ని ఇంక్రీజ్ చేస్తుంది. మన బాడీలో ఉండే ట్రైగ్లిజరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ని డిక్రీజ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇట్స్ హెల్ప్ టు రెడ్యూస్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. థైరాయిడ్ ఫంక్షనింగ్ అంతా కూడా ప్రాపర్గా ఉంటుంది. మన బోన్ హెల్త్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అశ్వగంధ. కరెంట్ రీసెర్చ్ స్టడీస్ ఏమని ప్రూవ్ చేశాయి అంటే అశ్వగంధ వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక న్యూరో ప్రొటెక్టివ్, అంటే మన నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది. సెడేటివ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్స్, కార్డియో ప్రొటెక్టివ్, మన హార్ట్కి కూడా చాలా మంచిదనమాట. మన ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తూ, బోన్ హెల్త్ని స్ట్రెంథింగ్ చేస్తూ, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని డిక్రీజ్ చేస్తుంది. సో మనకి స్ట్రెస్ రిలీఫర్ అనమాట అశ్వగంధ. సో మెయిన్ ఫంక్షన్స్ చూస్తే మన డిప్రెషన్ని రిడ్యూస్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంథనింగ్, ఫర్టిలిటీని కూడా బూస్ట్ చేస్తుంది, బ్రెయిన్ హెల్త్, బ్లడ్ షుగర్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న అశ్వగంధాన్ని మనం తీసుకోవడం వల్ల మన సెరిబ్రల్ ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్. ఇంకా ఓవరాల్గా మన బాడీ మొత్తం కూడా ప్రాపర్ ఫంక్షనింగ్ చేసేసి బాడీ మెయింటెనెన్స్కి కూడా అశ్వగంధ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అకార్డింగ్ టు NIH, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, వాళ్ళు స్టడీ చేసిన ప్రకారం అశ్వగంధ మెయిన్ ఫంక్షనింగ్ ఏంటి అంటే మన స్ట్రెస్ని రెడ్యూస్ చేయడం అనమాట. యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ యాజ్ పర్ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డైలీ రికమెండేషన్ ఆఫ్ అశ్వగంధ వచ్చి 1000 mg అనమాట. సో ఈ మోడీ కేర్ ఈచ్ ట్యాబ్లెట్లో 500 mg ఉంటుంది. సో డైలీ మనం 2 tablets యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.